నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. మీరు ఒక విషయం గమనించారా? బాలకృష్ణకు షూటింగ్ టైంలో గాయమైందన్న వార్త బయటకు వచ్చిన వెంటనే అభిమానుల కంటే ముందుగా చాలా మంది ఎదురు చూసింది ఒకరి స్పందన కోసం. ఎన్టీఆర్ ఏమైనా ట్వీట్ చేశాడా అని. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏ చిన్న విషయం జరిగినా వెంటనే రకరకాల కథలు, ఊహాగానాలు మొదలైపోతాయి. కానీ ఈసారి మాత్రం ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్, ఆ తరువాత కళ్యాణ్ రామ్ పెట్టిన మరో ట్వీట్ చాలా కాలంగా జరుగుతున్న ఎన్నో చర్చలకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టేశాయి. అసలు ఆ ట్వీట్ లో ఏముంది, ఎందుకు అవి అంతగా వైరల్ అయ్యాయి, ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అసలు ఏమైందో చూద్దాం. ప్రస్తుతం బాలకృష్ణ NBK 111 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. షూటింగ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో ఆయన మోకాలికి గాయమైనట్లు సమాచారం. వెంటనే హైదరాబాద్ లోని AIG ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ వార్త బయటికి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. క్షణాల్లోనే సోషల్ మీడియా మొత్తం ఏమైంది, గాయం ఎంత సీరియస్ అనే చర్చలతో నిండిపోయింది. అభిమానుల్లో కూడా కొంత ఆందోళన కనిపించింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఈ వార్త వచ్చిన కొద్దిసేపటికే జూనియర్ NTR తన ఎక్స్ ఖాతాలో బాలాబాబాయ్ త్వరగా కోలుకోవాలి, మళ్ళీ పూర్తి జోష్ తో తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాను అంటూ ఒక సందేశం పోస్ట్ చేశారు. అంతే, ఆ ఒక్క ట్వీట్ లక్షల మందికి చేరిపోయింది. కారణం, చాలా మంది దాన్ని కేవలం ఒక గెట్ వెల్ సూన్ మెసేజ్ గా మాత్రమే చూడలేదు. ఆ ట్వీట్ వెనుక కనిపించిన కుటుంబ అనుబంధాన్ని కూడా గుర్తించారు. సోషల్ మీడియాలో ఎన్ని కథనాలు వినిపించినా ఇలాంటి సందర్భాల్లో నిజమైన బంధాలు ఎలా ఉంటాయో ఇలాంటి చిన్న విషయాలే చెప్తాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే కళ్యాణ్ రామ్ కూడా స్పందించారు. త్వరగా కోలుకో బాబాయ్, మళ్ళీ మీకు ఇష్టమైన పనిలో త్వరలోనే కనిపిస్తారని నమ్ముతున్నాను అంటూ ఆయన కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇద్దరు కేవలం ఫార్మాలిటీ కోసం స్పందించినట్టుగా కాకుండా నిజంగా ఒక కుటుంబ సభ్యుడిపై ఉన్న ప్రేమ, ఆప్యాయతతో స్పందించినట్లుగా చాలా మంది కనిపించింది. అందుకే అభిమానులు కూడా ఈ ట్వీట్లను పెద్ద ఎత్తున షేర్ చేశారు. ఆ తరువాత వరుసగా తమన్, పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా బాలయ్య త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఒక వ్యక్తికి గాయమైనప్పుడు ఆయనపై ఎంత ప్రేమ, గౌరవం ఉందో ఇలాంటి సందర్భాల్లోనే బయటపడుతుంది. బాలకృష్ణ విషయంలో కూడా అదే కనిపించింది. అభిమానులు మాత్రమే కాదు, ఆయనతో కలిసి పనిచేసిన వారు, సన్నిహితులు, రాజకీయ నాయకులు అందరూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చివరగా ఒక్క విషయం, సోషల్ మీడియాలో ట్రోల్స్, ఫ్యాన్స్ వార్స్, పోలికలు ఇవన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ ఒక మనిషి ఆరోగ్యం విషయంలో మాత్రం అవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకొని మళ్ళీ NBK 111 షూటింగ్ లో పాల్గొంటారని అందరూ ఆశిస్తున్నారు. మీరు బాలయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటే గెట్ వెల్ సూన్ బాలయ్య అని కామెంట్ చేయండి.